దేవునికి స్తోత్రం. ఈ నెలాఖరు రాత్రి ప్రార్థన కొరకై మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. ముప్పై 32వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 32 నుండి 37 వరకు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాం. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. ముప్పై 36, 37 కలిసి ఉన్నాయి. మళ్ళీ అందరం ఒక పర్యాయం కలిసి చదువుకుందాము. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం అప్పుడే ఈ 2024వ సంవత్సరంలో 9 మాసాలు పూర్తి చేసుకున్నాం. ఇది నెలాఖరు దినం. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి మనం చేరి వచ్చాం. ఇంకా నూతన సంవత్సరం రావడానికి 90 లేదంటే 92 రోజులు మాత్రమే ఉంది. సంవత్సరం ఎలా గడిచిపోయిందో కూడా మనకు అర్థం కాలేదు. మరి ఈ 9 మాసాలలో మనం దేవునికి ఎంత దగ్గరయ్యాం? 2025వ సంవత్సరం మనం ఉంటామా? ఈ 9 మాసాల ఆయన అద్భుత భద్రత, కాపుదల, పోషణ, సంరక్షణకు ఎంత కృతజ్ఞులమై ఉన్నాము? రానున్న దినాలలో, రానున్న సంవత్సరాలలో, రానున్న తరాలకు మన తరంలో దేవుని సంకల్పాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా? ప్రభువైన యేసు క్రీస్తు వారు వాగ్దానం చేసినట్టుగానే ముందుగా చెప్పబడిన లేఖనాల ప్రకారం పాపులందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి ఆయన తిరిగి లేచాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించుకున్న మనకు లభించింది. మన పిల్లలకును అది లభించింది. అది ఆయన నెరవేర్చి ఉన్నాడు అని
వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దావీదు దాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని సంకల్పానికి సహకారుడై ఉన్నాడు. 36వ వచనం మనం గమనిస్తే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసేను అన్నాడు. ఒకవేళ భౌతిక దేహం కుళ్ళిపోయినా మళ్ళా దేవుడు అతనికి మహిమ గల దేహాన్ని ఇస్తాడు. అయితే యేసు ఎన్నడూ కుళ్ళిపోలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుణ్ణి ఆయన కుళ్ళిపోనీయలేదు. ఆయన సజీవుడు గనుక తిరిగి లేచాడు, మానవాళికి అందరికీ తన ఆత్మను గుమ్మరించాడు. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేశాడు కాబట్టి ఆయన పిల్లలకు ఆ తర్వాత తరాలకన్నిటికీ కూడా ఆ దీపమును దేవుడు నిలిపి ఉంచాడు. తరతరాలుగా ఆయన నామం దావీదు వంశములోను, దావీదు యొక్క సంతానం ఆ తరములన్నిటినూ కూడా ఆయనను గణపరుస్తూ ఉన్నాయి. దావీదు వంశమందు ధన్యుడు మన కొరకు జన్మించాడు. ఆయన మానవులందరికీ కూడా రక్షణ ఇస్తున్నాడు. దావీదు ఎంత ధన్యుడయ్యాడో ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మనలను కూడా అంత ధన్యులుగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. తన తరం ఎలా ఉంది? అన్ని తరాలలో కూడా మరి భయంకరమైనటువంటి పాపం ఉంది. అయితే దావీదు తన తరం వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసేను అన్నాడు. దావీదుకు దేవుడు పవిత్రమైన వరాలను అనుగ్రహించాడు. అవి నమ్మకములైనవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము కూడా మన తరానికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేయాలి. ఎందుకు దేవుని సంకల్పమని నొక్కి మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ తరంలో దేవుని సంకల్పం మరుగున పడిపోతూ ఉంది, మానవుని సంకల్పం వెలుపలికి వస్తూ ఉంది. దావీదు తన సంకల్పము చొప్పున, లేదంటే తనకెవరో చెప్పిన దాన్ని బట్టి, ఇతరమైన వారి ఆలోచనలను బట్టి సేవ చేయలేదు, దేవుని సంకల్పమును బట్టి సేవ చేశాడు. అంటే దేవుని ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ ఏంటో, ఆ సంకల్పం ఏంటో దావీదు తెలుసుకున్నాడు. తన తరం వారికి ఆ ప్రకారంగా ఉండాలని వారికి తెలియజేస్తూ వచ్చాడు. అప్పుడు ఆ తరాలన్నీ కూడా, ఆ తరాలలో ఎలాంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత శేషము దేవుని కొరకు సంపాదించబడింది. ఆ శేషమే ఆయన మహిమ కొరకు ఆయన కార్యాలను రాబో తరానికి వివరిస్తూ వచ్చాడు. ఈ తరము వారు, లేదా ఒక తరము వారు మరి ఒక తరము వారికి ఆయన కార్యాలను వివరించుదురు అన్నాడు, ఆయనను మహిమపరుచుదురు అన్నాడు. కానీ ఈ దినాలేమో చెడ్డవి అంటూ ఉన్నాడు. ఈ దినాలలో ఎలాంటి ప్రజలు, ఏ తరాలను మనం చూస్తూ ఉన్నాము? న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకరు చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు
చేసిన కార్యములనైనను ఎరగని తరం. యెహోవాను ఎరగరు, ఆయన కార్యములను ఎరగరు. యెహోవాను ఎరగని ఒక తరము పుట్టగా, ఇక ఆ తరంలో దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? ఆ తరములో దేవుని సంకల్పము చొప్పున సేవ చేసేవారెవరు? ఆయన మహత్యాన్ని వెల్లడిపరిచేవారెవరు? ఆయన ఏర్పరచుకున్న అబ్రహాము మొదలుకొని యెహోషువ కాలం వరకు జరిగినవన్నీ కూడా దేవుని సంకల్పము చొప్పున ఒక్కొక్కటి తరతరాల వెంబడి జరుగుతూ దేవుని సంకల్పం చొప్పున వారు జీవిస్తూ వచ్చారు. అబ్రహాము యాకోబుకు, యాకోబు యోసేపుకు, యోసేపు తదనంతరం మోషే పుట్టాడు. ఆ తరంలో మోషే సేవ చేశాడు. ఆ తర్వాత యెహోషువ, ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. కానీ ఆ కాలంలో యెహోవా చేసిన అద్భుత కార్యాలను వివరించేవారు లేరు. ఎరగని తరం, ఎరగని తరము అన్నాడు. ఇంకా సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది. లేకపోతే 11 నుంచి సాయం చేయండి అక్క. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము గలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము గలదు. కన్నులు నెత్తికెక్కిన వారి తలము, నెత్తికి వచ్చిన వారి తరము గలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఇది ఎలాంటి తరం? ఎంత భయంకరమైనటువంటి తరం! మరి దేవుని సంకల్పం ఈ తరాలలో ఎలా నెరవేరుతూ ఉంటుంది అంటే ప్రియులారా, ఈ దినాలు చెడ్డవి. ఆ దినాలలోనే ఇలాంటి ప్రజలు ఉన్నారంటే ఈ తరాలలో ఎలాంటి ప్రజలు ఉన్నారు? ఇశ్రాయేలీల దేవుడు కొన్ని తరాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తరము వారి వలన ఆయన బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కానీ కొద్దిమంది శేషము చేత తన సంకల్పాన్ని ఆ తరం వారికి జరిగించి ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. మొట్టమొదటి తరం ఏ తరము అన్నాడంటే చూద్దాం, అది రక్షణ లేని తరం. ఆ తరాన్ని దేవుడు ఏమని పిలిచాడు? ఇలాంటి వ్యక్తులు అన్ని తరాలలో ఉన్నారు. అయితే మనం దేవుని సంకల్పము చొప్పున సేవ చేసేవారిగా మన తరంలో ఉండాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి బాప్తిస్మము పొందుడి, అప్పుడు దేవుని వాగ్దానం మీకు మీ పిల్లలకు అందరికి కూడా చెందుతుంది అని చెప్పాడు. 40వ వచనంలో అంటున్నాడు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరంలో ప్రజలు మూర్ఖులు అన్నాడు. దానికి 2 అనే సంఖ్య వేసి మూల భాషలో ఏం రాశాడు? పుట్నోట్లో వంకరైన తరం, వంకరైన తరం అన్నాడు. మరి వంకర తరంలో ఉంటే రక్షణ ఎలా పొందుతాం? ఈ తరం మూర్ఖపు తరము అన్నాడు.
దేవుని వాక్యం చేత గుచ్చబడి నొప్పి కలిగి, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని అడిగి వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని సంకల్పాన్ని బాప్తిస్మం తీసుకొని దేవుడు న్యాయవంతుడు అని ఒప్పుకున్నారు. అయితే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు మూర్ఖులు, వంకరమైన వారు, వంకర మార్గాలలోనే నడుస్తూ యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించక, ఆయనను దేవుడిగా ఒప్పుకొనక తమకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈనాడు మనం ఒకవేళ ఆ వంకర మూర్ఖమైన తరంలోనే ఉన్నామా, లేకపోతే రక్షణ పొందిన అనుభవంలోకి వచ్చామా? యేసును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే మనము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని అర్థం. ఒకప్పుడు కూడా మనం మూర్ఖంగానే ఉన్నాం. యేసు రక్షకుడు, యేసు దేవుడు అంటే ఇష్టపడనటువంటి వారిగా ఉన్నాం, అసహించుకునేటువంటి వారంగా ఉన్నాం. కానీ దేవుడు ఆ మూర్ఖపు తరము నుంచి మనల్ని విమోచించాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టి మనకు వెలుగునిచ్చాడు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు రక్షణ పొందిన వారై దేవుని గణపరుస్తారు. సౌలు మతనిష్ట చేత యూదా మతము కంటే గొప్పదేదీ లేదని మూర్ఖంగా ప్రవర్తించి క్రైస్తవులను కొట్టి హింసించి కొంతమందిని చంపి అధికారుల చేత పత్రికలు రాయించుకొని దమస్కు మార్గాన ప్రయాణమయ్యాడు. దేవుడు అతని మనోనేత్రాలను వెలిగించాడు, అతన్ని దర్శించి అతని మూర్ఖత్వము నుంచి విడుదల చేశాడు. మూర్ఖమైన ఈ తరం వారి నుంచి అతను వేరై రక్షణ పొంది ప్రభువైన యేసుకు నేను ఎంతో కృతజ్ఞుడనై ఉన్నానని సాక్ష్యం ఇచ్చాడు. ఈ ధన్యత మనం అనుభవిస్తూ ఉన్నామా? లేదంటే మూర్ఖము వంకరైన తరంతో మనం ఉంటే నాశనానికి, నరకానికి వెళతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని. రక్షణ ఎంతో ప్రాముఖ్యం. రక్షణతోనే మన ఆశీర్వాదాలు ఆరంభమవుతూ ఉంటాయి. రక్షించబడిన ప్రతి బిడ్డ ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఆ సంకల్పాన్ని బట్టి తన తరం వారికి సేవ చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట మూర్ఖులకు ఈ తరం అన్నాడు. ఆనాడు ఎలాగ మూర్ఖులు ఉన్నారో ఈ తరం వారిలో కూడా మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖపు తరము నుంచి మనం వేరవ్వాలి, రక్షణ అనుభవానికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ దేవునికి స్తోత్రం, మనం రక్షించబడి దేవుని పిల్లలమై ఆ మూర్ఖపు స్థితిని విడిచిపెట్టి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటే మనం ఎంతో ధన్యులమవుతాం. అయితే ఈ తరము వారిలో ఉన్న మనం, దేవుడు మనకు వివేకం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. మనం ఈ తరము దేవుని సంకల్పము చొప్పున సేవ చేసేవారంగా ఉండాలి. అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే విసిగించే తరములాగా ఉన్నారు. 95వ కీర్తన 10వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 90. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలె, ఆ తరము వారి వలన విసిగి వారు హృదయమున తప్పిపోయేటువంటి ప్రజలు, నా మార్గాలు తెలుసుకోలేదు అనుకుంటున్నాను. ఇశ్రాయేలీల 40 ఏళ్ల కాలం విసిగించే తరము అన్నాడు. మన ఈ తరం వారికి సేవ చేయాలి. ఈ విసిగించే తరం ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉంది. మనము విసిగించే వారిలో భాగం అవ్వద్దు, విసిగించే వారికి సేవ చేసేటువంటి వారం కావాలి. ఇదే మాట మళ్ళీ హెబ్రీ పత్రికలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం.
కావున నేను ఆ తరము వారి వల్లనే విసిగి ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలలో నా మార్గాలను తెలుసుకొనలేరు. కాబట్టి వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి వారిని దేవుడు అరణ్యంలోనే తిప్పుతూ వచ్చాడు. విసిగించే తరం ఇశ్రాయేలీయులు ఎన్ని కార్యాలు చూశారు. అసలు దేవుణ్ణి ఎందుకు విసిగిస్తూ వారు కోపం పుట్టించారు? వారు దేవుడికి భయపడలేదు, కృతజ్ఞత కలిగి ఉండలేదు, తమ హృదయాలను మెత్తన చేసుకోలేదు, ఎప్పటికప్పుడు కఠినపరుచుకుంటూ వచ్చారు. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. అరణ్యంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులకు చేసిన ఆశ్చర్య కార్యాలు దేవుడు మరి ఎవ్వరికీ చేయలేదని చెప్పాలి. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు, నీళ్లు లేకపోతే బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు. సముద్రమంతా విస్తారమైన నీరు వారికి దొరికింది. ఆహారం లేకపోతే ఆకాశము నుంచి ఆయన మన్నాను కురిపించాడు. మాంసం కావాలంటే వారున్న పాలానికి పూరేళ్లను పంపించాడు. ఇలాగా అడిగిన ప్రతీది దేవుడు వారికి ఇస్తూనే వచ్చాడు. భూ సంబంధంగా ఏదీ వారికి తక్కువ చేయలేదు. అరణ్యములో వారి కాళ్ళు వాపు రాలేదు అన్నాడు, వారి చెప్పులు తెగిపోలేదు అన్నాడు. అంతేకాదు వారి వస్త్రములు పాతగిల్లలేదు అన్నాడు. మరి ఎంత ఆశ్చర్యకరమైన సహాయం క్రియలు దేవుడు చేశాడు. అయినను ఆ తరాన్ని అంటున్నాడు, ఆ తరము వారి వలనే, ఆ తరం వారి వలన నేను విసిగి ఉన్నాను అన్నాడు. విసుగు పుట్టించే తరంలో ఉంటున్నాం. విసుగు పుట్టించే వారిలాగా మనం ఉండకూడదు, దేవుణ్ణి సంతోషపెట్టే వారిలాగా ఉండాలి. 6 లక్షల కాల్బల వీరులు బయలుదేరితే అందులో ఇద్దరు వాగ్దాత్త దేశానికి ప్రవేశించారు. మనకు తెలుసు కదా, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. వాళ్ళిద్దరే ఆయనను విసిగించలేదు, మిగతా వారందరూ విసిగించారు. ప్రియులారా, నాడు ఇలాంటి తరానికి సేవ చేయాలి. ఈ తరంలో దేవుని సంకల్పము చొప్పున సేవ చేయాలి. మూర్ఖులకు ఈ తరం అన్నాడు, విసిగించేటువంటి తరము అన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడంటే, ఈ తరం ఎలాంటి తరం? యేసు ప్రభు వారు స్వయంగా అన్నారు, చెడ్డ తరం, వ్యభిచారులైన చెడ్డ తరము వారు నన్ను సూచక క్రియలు అడుగుచున్నారు అన్నాడు. మత్తయి శుభవార్త, మత్తయి రాసిన శుభవార్త 12వ అధ్యాయము 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు. యోనాను గూర్చిన సూచక క్రియే గాని అనుగ్రహింపబడలేదు అంటున్నారు. రక్షణ పొందడానికి ఎన్ని ఆటంకాలు! నువ్వు సూచక్రియ చూపించు, మేము నిన్ను నమ్ముతామంటున్నారు వాళ్ళు. కానీ ఆయన వారికి ఏ సూచక్రియ చేయాలనే ఆలోచన లేదు. హేరోదు కూడా ఆయనను సూచక్రియ అడిగాడు. యేసు గురించి ఎంతో విన్నాడు, ఒక్క అద్భుతం చేయవా, ఒక్క సూచక్రియ చేయవా, నువ్వు నిజమైన దేవుని కుమారుడవని నమ్ముతానన్నాడు. ఆయన మౌనంగా ఉన్నందున తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. ఆ తరంలో నినెవే వారు ప్రకటన విని మారు మనసు పొందారు. అలాగే విమర్శ సమయాన వాళ్ళు నేరారోపణ చేస్తారు ఆ తరము వారి మీద. దక్షిణ దేశపురాణి, షెబా దేశపురాణి, ఆమె కూడా సొలొమోను యొక్క జ్ఞానం విన్నది.
నిజదేవుణ్ణి తెలుసుకుంది, ఆమె కూడా ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. అన్యజనులు ఎక్కడెక్కడో ఉన్నవారు పాపపశ్చాత్తాప్తులై ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. నినెవే ప్రజలకు కనికరం చూపించాల్సిన అవసరం లేదు. అయినను వారు 3 రోజులు ఉపవాసం ఉండి యోనా ప్రకటన ద్వారా మారుమనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు. ఆ తరం వారిని దేవుడు కనికరించాడు. నినెవే పట్టణం ధన్యమైంది. షేబా దేశపురాణి, మరి ఆమె కూషు దేశస్థురాలు, అయినను ఆమె దేవుని వాక్యాన్ని, సొలొమోను జ్ఞానాన్ని విని రక్షణ అనుభవంలోకి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ తరం వారు దేవుని పిల్లలై చెడ్డతరముగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. చెడ్డతరము వారు సూచక్రియ అడుగుతున్నారన్నాడు. పాపములో పతనమై పాపపు ఇష్టమైన క్రియల చేతనే జీవిస్తూ వ్యభిచారులైన చెడ్డతరము వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును అన్నాడు. మేము మీకు పిల్లనగ్గోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి అన్నాడు. అంటే తగిన స్పందన వారు చూపించలేకపోయారు. పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు అన్నాడు. అంత పసితనం, పిల్లకాయ చేష్టలు, పిల్లతనాన్ని చూపిస్తున్నారు కానీ నిజదేవుడు కళ్ళ ఎదుట ఉన్న అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది మూర్ఖపు తరం, విసిగించే తరం, చెడ్డతరం, వ్యభిచారులైన చెడ్డతరము అని. ఇలాంటి తరం వారికి మనం సేవ చేస్తున్నామా, లేక ఆ తరం వారితోనే కలిసిపోయి ఉంటున్నామా? మనం దేవుని సంకల్పం చొప్పున ఈ తరం వారికి సేవ చేయాలనేది ఆయన సంకల్పం. కాబట్టి అది మనం ఈ తరములో నుండి వేరైతే కానీ మనకు సాధ్యం కాదు. దేవునితో సావాసం కలిగి ఇలాంటి తరాలకు దేవుని సంకల్పాన్ని అందించే వారంగా ఉండాలి. ఇంకా ఇంకొక తరం ఉంది. ఆ తరం గురించి కూడా ప్రభు మాట్లాడాడు. విశ్వాసము లేని తరము వారలారా అంటున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము. ఇది ఎవరినో కాదు, స్వయంగా తను నమ్మి వెంబడిస్తూ తనతో ఉన్నటువంటి శిష్యులతో అంటూ ఉన్నాడు ఈ మాట. మార్కు సువార్త ఒక్క నిమిషం, ఎన్నో వచ్చినమ్మా? 9వ అధ్యాయము 19వ వచనం చదవండి. అందుకాయన విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును అన్నాడు. ఎందుకు విశ్వాసం లేని తరం వచ్చింది? యేసుతో ఉన్నారు, యేసు కార్యాలు చూశారు, ఆయన పంచిన రొట్టెలను, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశారు, ఆయన వాక్యం విన్నారు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. అలాగే 12 మంది అపోస్తలులుగా వారు ఎన్నుకోబడ్డారు. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు విశ్వాసము లేని తరము వారు. అసలు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. 3 మాత్రమే తీసుకెళ్ళాడు. కింద ఇంకా 9 మంది శిష్యులు మిగిలి ఉన్నారు. ఈ 9 మంది శిష్యులు కొండ కింద ఉన్నారు. అప్పుడు వారి దగ్గరికి ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు. 14వ వచనం నుంచి సహాయం చేయండి. వారి శిష్యుల యొద్దకు వచ్చి కూడి ఉండుటయు మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి.
మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని అడగగా, జనసమూహములలో ఒకడు, ఆ బోధకుడా, బోధకుడా, మృతదయ్యము వచ్చిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. చేత కాలేదు, అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అన్నాడు. మరి ఇంతకుముందు దయ్యాలను వెళ్ళగొట్టారుగా, ఇంతకుముందు స్వస్థతలు అద్భుతాలు చేశారుగా. 12 మంది అపోస్తలులలో వీరు కొంతమంది ఆయనకి ఇష్టమైన వారు. కానీ ఇప్పుడు వాళ్ళని అంటున్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, చేత కాలేదు అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు చేత కాలేదు, ఎందుకు వీరు దాన్ని సాధ్యం చేయలేకపోయారు, ఆ కార్యాన్ని సఫలపరచలేకపోయారు. ఎందుకు? ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు, ఎందుకు మా వల్ల కాలేదు, మాకెందుకు చేత కాలేదు అని అడిగారు. అప్పుడు ప్రభువు వారిని గద్దించడమే కాదు, ఆ దయ్యం పట్టిన వాడిని పిలిపించి వానిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, ఆ కుమారుణ్ణి బాగు చేశాడు. తండ్రి అన్నాడు, ఏమైనా నీ వలనైతే నాకు సహాయం చేయమన్నాడు. అయితే ఆ దేవుడు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అప్పుడు అపనమ్మకం ఉండకుండా నాకు సాయం చేయమని తండ్రి ప్రార్థన చేశాడు. దేవుడు కార్యము చేశాడు. ఆ దయ్యం అతన్ని విలవిలలాడించి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చచ్చిపోయాడని అనుకున్నారు, కానీ అతడు లేచాడు. యేసు చేయి పట్టి అతన్ని లేపి తండ్రికి అప్పగించి సంతోషంతో పంపించాడు. అయితే ఏకాంతంగా శిష్యులు, మేమెందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఆయన అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? 29వ వచనం, ఇక్కడ ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను అన్నాడు. రక్షించబడిన దినాలలో, యేసుతో ఉన్న దినాలలో ఈ 12 మంది పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం పొంది నియమింపబడినటువంటి వారు. అంతేకాదు, అంతో ఇంతో శక్తిగల ప్రార్థనా అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఉపవాస అలవాట్లు కూడా వారికి ఉన్నాయి. ప్రార్థన వలననే అన్న 2 చిన్న అక్షరాలతో పుట్నోట్లో రాయబడి ఉంది. అక్కడ 2 అని సంఖ్య వేసి ఉపవాసము వలననే అని కూర్చోబడి ఉన్నది అన్న. దేవుని సంకల్పం సాధ్యం అవ్వాలంటే ఈ 2, ఇంకా చెప్పాలంటే ఈ 3 అనుభవాలు మనకు ఉండాలి. మొదటిది విశ్వాసం, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసము. విశ్వాసము లేకుండా, ప్రార్థన లేకుండా, ఉపవాసపు అనుభవాలు లేకుండా మూర్ఖులకు ఈ తరం వారికి, విసిగించేటువంటి తరం వారికి, వ్యభిచారులైన చెడ్డ తరం వారికి, విశ్వాసము లేని తరం వారికి సేవ చేయగలమా? అందులో నుండి మనం బయటికి వచ్చి వారికంటే ప్రత్యేకంగా ఉండి దేవుని ప్రభావాన్ని చూపించగలమా? అందుకే దైవజనులు ఊరికే స్త్రీల కూటాన్ని పెట్టలేదు, ఊరికే సంఘ ప్రార్థన పెట్టలేదు, ఊరికే బైబిల్ స్టడీని పెట్టలేదు. ఈ రాత్రి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మరింతగా మన విశ్వాసాభివృద్ధికి, ఉపవాసపు అలవాటుకు, ప్రార్థనా శక్తికి సాధనాలుగా ఉపయోగపడతాయి. ప్రతి తరములో ఈ అనుభవాలతో ఉన్నవారు
ఉజ్జీవాన్ని రగిల్చగలుగుతారు, సంఘాన్ని మండించగలుగుతారు, దేవుని కార్యాలను చూపించేటువంటి వారిగా ఉంటారు. ఉదాహరణకి ప్రభువైన యేసుక్రీస్తు వారు అసాధ్యమైనది ఏదీ లేకుండా మనందరికీ మాదిరిగా ఉండినట్లుగా ఉపవాసముతోనే తన పరిచర్య ఆరంభించాడు. 40 పగుళ్ళు 40 రాత్రులు ఆ శక్తి ఆయన పొందుకున్నాడు. ఆయన కేవలం ఆరంభంలోనే కాదు, తరచుగా సమయము దొరికినప్పుడల్లా ఆయన ఉపవాసముతోనే గడిపేవాడు. అంతేకాదు, ప్రార్థనతోనే తన పనిని ఆరంభించాడు. రాత్రంతా ప్రార్థించాడు. లూకాసు వార్త 1:35 చూస్తే పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేను అన్నాడు. లూకా 6లో ఉంటుంది, ఆయన ప్రార్థన చేయుటలో రాత్రంతయు గడిపేను అని ఉంటుంది. ఇవన్నీ చూసిన వచనాలే. ఇంకా ఎబ్రీ పత్రికలో ఏమన్నాడు? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించేవానికి ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి ఆయన విధేయత చూపించాడు, విధేయుడయ్యాడన్నాడు. మరి మనకెంత అవసరం ప్రార్థన, ఉపవాసం ఎంత అవసరం, ప్రార్థన ఎంత అవసరం. ఇక విశ్వాసానికి చెప్పక్కర్లేదు. తండ్రి, నువ్వెల్లప్పుడూ నా మాట, నా మనవి వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. విశ్వాసంతో ప్రార్థించారు ఆయన. లాజర్ను బయటికి రమ్మంటే బయటికి వచ్చాడు. తలితాకుమి అని చిన్నదాన్ని లేపితే లేచారు. ఆ నాయను విధవరాలి కుమారుణ్ణి లేపాడు. ఆహారం కావలసిన వారికి రొట్టెలు చేపలను బట్టి ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా స్వస్థత పొందారు. కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనకు మాదిరిగా ఉన్న ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నామా? ఎంత భయంకరమైన తరంలో మనం ఉంటున్నాం. ఒకవేళ మనకి అనుభవాలు లేకపోతే యెహోవాను ఎరగని తరం పుట్టిస్తామేమో. వారు దేవుణ్ణి గణపరచరు, తల్లిదండ్రులను గౌరవించరు, వారి కన్నులు నెత్తికెక్కుతాయి. పలు విధముగా వారు ప్రవర్తిస్తూ బహుభయంకరమైన శిక్షకు పాత్రలవుతారు. ఈనాడు ఈ తరములో ఉన్న మనం దేవుని సంకల్పం చొప్పున ఆయనకు సేవ చేయాలి. దావీదు యొక్క మాట మనం చదువుకున్నాం కాబట్టి, దావీదు కూడా ఎంత ప్రార్థనాపరుడు. సాయంకాలాన, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచూ మొరపెట్టుకుంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన జీవితం కొక్కలలుగా ఉంది. ఉపవాస జీవితానికి కొదవే లేదు. అరణ్యములో, ఆయా స్థలాలలో శత్రువులు మీద పడినప్పుడు ఉపవాసముతో ఉండి ప్రభువును బ్రతిలాడుకున్నాడు. తన బిడ్డ చనిపోయినప్పుడు కూడా ఆయన ఉపవాసం ఉండి దేవుడు ఒక్కవేళ కనికరిస్తాడేమో అని ఆయనను వేడుకుంటూ వచ్చాడు. ఆయన విశ్వాసం నిండుగా మెండుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు ఏ పాటివాడు అన్నాడు. చిన్న వడిసెల రాయితో గొల్యాతును హతమార్చాడు. వాడి ఖడ్గం చేత వాని తలనే తెగ నరికి రాజు దగ్గరికి ఆయన అది తీసుకొని వచ్చాడు. ఎంత విశ్వాసం దావీదుకు! బాల్యము నుండే జీవము గల యెహోవా నామం పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి అన్నాడు. విశ్వాస వీరుడు, ఉపవాస ప్రార్థన అనుభవాలు కలిగినవాడు, నిరంతరం ప్రార్థనలలో ప్రభు మీదనే ఆధారపడినవాడు. ఇక చేత కాదు అనడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఈ చేత కాదనే మాట
మనం ఎప్పుడూ వినకూడదు, అనకూడదు. పట్టుదలతో ప్రభువును వేడుకొని అన్ని కార్యాలను సఫలపరచుకోవాలి. ముందున్న చిన్న అంశమైన పెద్ద అంశమైన ప్రభువు పాదాల దగ్గరికి తేవాలి. ఆ విశ్వాస ఉపవాస ప్రార్థనలకు దేవుడు గొప్ప కార్యాన్ని మన పక్షంగా చేసేవాడిగా ఉంటాడు. ఆయన సంకల్పం చొప్పున మనం సేవ చేస్తాం. అందరూ అన్ని తరాలలో ఉన్న అందరూ కూడా దేవుని కృప పొందలేదు. చూడండి, నోవహును దేవుడు ఏమన్నాడంటే, ఇలాంటి తరం, ఈ తరం వారిలో మరి అప్పటికే పాపం ఎంత విస్తరించిందంటే మనం అనుకుంటున్నాం ఇప్పుడు పాపం భయంకరంగా ఉందని. దేవుని మనస్సును నొప్పించేంతగా అప్పుడు పాపం చేస్తూ ఉన్నాడు. దేవుడు నరులను చేసినందుకు భూమి మీద సంతాపము నొందేను అన్నాడు. ఇంకా ఈ దినాల్లో ఆయన దీర్ఘశాంతం కృప చూపిస్తూ ఉన్నాడు. అయితే నోవహు ఆ దినాలలో ఆ తరము వారిలో కృప నొందిన వాడిగా ఉన్నాడు. చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయ్యుండుట చూచితివి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడు. భూమిని నాశనం చేయడానికి జల ప్రవాహాన్ని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ తరం అంటే మనం ఇప్పుడు చదువుకున్న అన్ని తరాల ప్రజలు ఆ తరంలో ఉన్నారు. మూర్ఖపు తరం, ఇంకా విసిగించే తరం, వ్యభిచారులైన చెడ్డ తరం, విశ్వాసము లేని తరం. ఈ తరాలన్నిటిలో ఆ ప్రజల మధ్య నోవహు దేవుని కృప పొందినవాడాయను. చూడండి, 8వ వచనం 6వ అధ్యాయంలో ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. దేవుడు అతన్ని ఓడలోకి పంపించాడు. ఎందుకంటే బయట తీర్పు, మరణం ఉంది. ఓడలో వారికి రక్షణ దొరికింది. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనం దేవుని ఎదుట ఇలాంటి కృపానుభవాలను కలిగి ఉంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు, దావీదు, నోవహు విశ్వాసముతో దేవుణ్ణి మెప్పించారు, ప్రార్థనతో. అలాగే యేసుప్రభు వారు దావీదు జీవితాలలో చూస్తున్నాం, ఉపవాసముతో ఆయనను మెప్పించారు. అప్పుడు చేత కాదు అన్న మాటే కనబడలేదు. అసాధ్యాలన్నీ సుసాధ్యాలు. ఈ తరంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన అందరికీ సహాయుడు. మత్తయి, లూకా సువార్తల్లో రాయబడి ఉంటుంది, ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరాలు ఉండును అన్నాడు. కాబట్టి అన్ని తరాలలో దేవుని కృప విస్తరింప చేయబడుతుండగా మనము వీరికి వేరే దేవుని సంకల్పం చొప్పున ఆయన సేవిద్దాం. అయ్యా, ఎక్కడ నేను కుదవబడ్డాను? నా ఉపవాస ప్రార్థన విశ్వాస జీవితాలలో నాకు సహాయపడు. తిరిగి ఉపవాసం ఉండే శక్తి నాకు ఇవ్వు. మోకరిల్లి ప్రార్థించే అనుభవం ఇవ్వు. నిండు విశ్వాసంతో నిన్ను సేవించిన అనుభవాలు ఇప్పుడు కూడా నాకు దయచేయగలరు. నా పరిస్థితులు, స్థితిగతులు మార్చు. సంఘ పరిస్థితులు మార్చు. కుటుంబ పరిస్థితులు మార్చు. నువ్వు ప్రభువు ప్రార్థన విన్నావు, దావీదు మనవి విన్నావు, నోవహుకు కృపనిచ్చావు. నాకు కూడా అట్టి భాగ్యం ఇవ్వు ప్రభు అని ప్రభువుని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.